ఫ్రెండ్స్, ఆవకాయ పచ్చడి, బెల్లం ఆవకాయ పచ్చడి పెట్టుకుందాం. అందరూ ఎప్పుడో పెట్టేశారు. నేను చాలా లేట్గా పెడుతున్నాను. బికాజ్ సింగిల్ లైఫ్ కదా, సోలోగా స్లోగా. ఓకే, శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత ముక్కలు కట్ చేసుకుందాం. సరే, నేనే ముక్కలు కట్ చేసా. ఎవరు హెల్ప్ లేరు. ఏదో షేపులు సమంగా రాలేదు. ఇవి కొంచెం ఎండలో పెట్టుకుందాం, కొంచెం తడిపోవడానికి. అలాగే ముక్కలు ఎండిపోయి కదా బాగా. కారము, ఆవపిండి, ఇది కల్లుప్పుని గుండ చేశాను, బెల్లం, నూనె. ఫస్ట్ ఉప్పు వేద్దాం, తర్వాత ఆవపిండి వేద్దాం. నేను కొలతలు ఎప్పుడు పెట్టను. కొంచెం కారం వేద్దాం. కారం బాగా ఎక్కువ కావాలని ఎక్కువ వేసుకోవచ్చు, నేను ఎక్కువ వేయను. కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర. ఫస్ట్ మామూలుగా ఇలా కలుపుకుందాం. ఇలా కలిపాం కదా, కొంచెం ఇంగు వేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసి కలుపుకుందాం బాగా. కొంచెం పడుతుంది. బెల్లం అంతా వేసేద్దాం. నాకు తీపిగా ఆవకాయ చాలా ఇష్టం. ఇప్పుడు చూసుకోవాలి, కొంచెం కారం కానీ ఏదన్నా తక్కువ అంటే వేసుకోవచ్చు. నేను ఏ కొలతలు నాకు తెలియదు, ఎప్పుడు అర్జాగా పెడతాను. చాలా బాగా వస్తుంది దేవుడి దయ వల్ల. ఇలా వేసేద్దాం. ఇప్పుడు కొంచెం ఇలాగా చేతితో మిక్స్ చేసుకొని కలుపుకుందాం. చూసారా, శుభ్రం కలిసింది కదా. అన్నట్టు కొంచెం పసుపు వేయడం మర్చిపోయిండో, వేయాలి. ఇప్పుడు కొంచెం చిన్న హాఫ్ స్పూన్ పసుపు వేద్దాం. ఇదిగో కొంచెం పసుపు వేస్తున్నాను లాస్ట్లో, ముందు వేయాలి. ఎప్పుడు వేస్తానేంటి, ఎప్పుడు వచ్చామా అని కాదు, టేస్ట్ బాగుందా లేదా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఓకే, ఈ తీపావకాయ నాకు చాలా ఇష్టం. ఇది దోశలు, అన్నాలు అన్నింటిలో కూడా బాగుంటుంది. మీకు ఆల్రెడీ తెలిసిందే, కొత్తగా ఏమి చెప్పక్కర్లేదు. ఇది 3 రోజులు మూసి ఉంచుదాం. ఓకేనా. ఈ ప్లాస్టిక్ దాంట్లోనే వేసుకుందాం. అలాగా కొంచెం వేసుకొని 3 రోజులు ఉంచుకున్నాక చూద్దాం. ఓకే, అప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. సరేనా. ఒక చేత్తో సెల్, ఒక చేత్తో ఇది. అది నా లైఫ్.